అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటో తెలుసా, రాగి సంగటి చికెన్ కూర అనమాట. చికెన్ పులుసు, కోడి కూర పులుసు అంటారు కదా. సో ఈరోజు మా ఊరు స్టైల్లో, అంటే మాది యాక్చువల్లీ కడప అనమాట. కడప స్టైల్లో మీకు ఈరోజు చికెన్ కర్రీ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. సో ముందుగా చికెన్ పులుసు కావాలి కదా. సో కాబట్టి ముందుగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని చికెన్ తీసుకొని వాటర్ లేకుండా వేసేసుకొని, తర్వాత కొంచెం సాల్ట్, కారము, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా వేసి కట్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం ఇది వచ్చేసి కసూరి మెంతి వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. సో లేకపోయినా పర్లేదు. సో 1 స్పూన్ ఆయిల్ వేసేసి తర్వాత బాగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి అన్నిటికీ ఈ మసాలా అనేది బాగా పట్టేలాగా అంతా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇది చూసారా, ఇలా నేను చాక్తో ఇలా లెగ్ పీసులకి స్క్రాచెస్ లాగా వేసుకున్నాను. అలా వేస్తే అలా చాక్తో అలా ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది, ప్లస్ మసాలా కూడా బాగా పడుతుంది అనమాట. ఇలా వదిలేయాలి, ఎక్కువసేపు అవసరం లేదనమాట. మీ దగ్గర ఇంకా కొంచెం జీలకర్ర పొడి ఉంటే యాడ్ చేసుకోండి. వేపిన జీలకర్ర పొడి చాలా అంటే చాలా బాగుంటుంది. జీలకర్రను వేపేసుకొని తర్వాత పౌడర్ చేసి ఇలా ఫైనల్గా టచ్ చేసేసి అలా బాగా కలుపుకొని మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. చూసారా, ఇలా మొత్తం ముక్కలు పట్టించేసి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి సైడ్ ఉంచేసి తర్వాత ఇలా ఆయిల్ పెట్టేసి చెక్క, లవంగాలు, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసేసి బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అయితే కొంచెం మెత్తబడితే చాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా దీంట్లో కూడా మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టమోటా సన్నగా తరుక్కున్న ఒక టమోటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఇలా వేసేసి తర్వాత కొంచెం పసుపు ఆల్రెడీ వేసాము, బట్ మళ్ళీ కొంచెం కలర్ కోసం మళ్ళీ పసుపు వేసుకోవాలి. కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ముక్కలన్నీ వేసేసి బాగా మూత పెట్టేయాలన్నమాట. కలబెట్టేసుకొని బాగా ముక్కలు పెట్టేసుకుంటే మూత పెట్టేసుకుంటే ఇలా తయారైపోతుంది. అలా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు నేను రైస్ని అయితే కుక్కర్లో వేస్తున్నాను, కూర కుక్కర్లో. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు మామూలుగా రైస్కి అయితే అలా పెడతాం కదా అన్నం చేసుకోవడానికి, బట్ ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో అంతలోపు ఇక్కడ చికెన్ వచ్చేసి ఉడికిపోయిందనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పులుసు అనేది, అదే కోడి పులుసు అనేది రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ. సో చూసారా, ఇక్కడ ఇలా 4 విజిల్ 5 విజిల్ రానిచ్చేసిన తర్వాత 4 కన్నా 5 కన్నా రన్ చేయండి, అంటే మీ రైస్ని బట్టి అనమాట. నా రైస్ వచ్చేసి నాకు 4 విజిల్ అయింది, ఇలా అయిపోయింది. తర్వాత దాన్ని తీసి గంటతో బాగా రాముకుని తర్వాత రాయి పెనని యాడ్ చేసేసుకొని బాగా కలపెట్టేసామంటే ఇలా అవుతుందన్నమాట. చూసారా, ఇలా ఇప్పుడు ఒక బౌల్లో చిన్న కప్పు గిన్నెలు ఉంటాయి కదా, అవి తీసుకొని దాంట్లో వేసేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. చూసారా, అంతే ఈజీ. రాయి సంగటి రెడీ విత్ కాంబినేషన్ చికెన్ కర్రీ. కొంచెం పులుసులా ఉండాలి కాబట్టి మేమైతే కోడికూర పులుసు అంటాము. కోడికూర పులుసు, రాగి సంగటి రెడీ. కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్. మా సైడ్ వస్తే మ్యాక్సిమం ఇదే అడుగుతారు ఎవరైనా సరే. కడప అన్నామంటే మీకు ఇది వచ్చా అని అడుగుతారు. నేను ఇది వరకు వైజాగ్లో ఉన్నాను, తర్వాత ఇప్పుడు కొచ్చిలో. చాలామంది ఇది నన్ను అడిగారనమాట, అందుకే వీడియో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.